జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్, జై హరీష్ అన్న. అందరికీ కూడా నమస్కారం. ఈరోజు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు. కళ్ళల్లో ఒత్తులు వేసుకొని కొన్న ప్రాణం దాకా ఉద్యమం చేసి నా ప్రాణం పోయినా సరే, పార్లమెంట్ లో ఎంపీ ఉన్నా సరే, పార్లమెంట్ పోకుండా కూడా 32 పార్టీలను వాళ్ళనంతా కూడా జతగట్టి నాకు తెలంగాణ కావాలి, నాకు ఏమొద్దు, నా తెలంగాణ నాకు కావాలి, నా ప్రజలు అన్యాయం అయిపోతున్నారని చెప్పి తెలంగాణ సాధించినాక దాన్ని వదిలిపెట్టలే తెలంగాణను. తెలంగాణ రాకముందుకు మన పరిస్థితి ఏముండే? నీళ్లు లేకుండే, కరెంటు లేకుండే, ఒక గురుకుల పాఠశాలలు లేకుండే, ఒకరికి ఉద్యోగాలు లేకుండే, ఏమీ లేకు. పంట వండినా పంట కొనేటోడు దిక్కు లేకుండే. అసంటి తెలంగాణను తీసుకొచ్చి అలా ప్రపంచంలో గుర్తుపట్టేటట్టు చేసిండు మన హైదరాబాద్ తెలంగాణను కేసీఆర్, కేటీఆర్ గారు. అసంటిది చూడు, ఎసంటి తెలంగాణను సాధించాడు. 10 ఏళ్లల్లో భారతదేశంలో 29 రాష్ట్రాలలో ఆదర్శ రాష్ట్రంగా తీసుకొచ్చిన ఘనత మన తెలంగాణ రాష్ట్రం, మన కేసీఆర్. ఇవాళ ఆయనను పట్టుకొని ప్రపంచంలోనే ఎత్తైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టిండంటే కాళేశ్వరం మన కేసీఆర్. రాత్రి పగలు దానికోసం 3 ఏళ్లలో చరిత్ర సృష్టించి 1 కోటి ఎకరాలకు నీళ్ళు ఇచ్చాలని చెప్పి ప్రాజెక్టు కొడితే అసలు ప్రాజెక్టును పంట కూడా పండించి చూపించిండు. 3 లక్షల కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యం పండించి చరిత్ర సృష్టించిండు భారతదేశంలో. ఒకనాడు పంట అంటే హర్యానా ఉండే, పంజాబ్ ఉండే, అవన్నీ కూడా తలదండ లెక్క తెలంగాణ రాష్ట్రంలో పంట వండి చూపించిండు. ఈరోజు అసలు తెలంగాణను పంట వండుతుంది, కొనే దిక్కులేరు, మొలకలు వెళ్తున్నాయి. ఇలా ఎవరన్నా సుఖంగా ఉన్నారా? ఎవ్వరు సుఖంగా లేరు. ఒక రైతు సుఖంగా లేడు, రైతు బంధువు లేదు, ఒక వ్యాపారాలు లేవు. బంగారం దుకాణంలో కూడా 1,00,000 రూపాయల ధర అయింది కానీ కొనేటోడు లేడు. బట్టల వ్యాపారాలు లేవు, ఎక్కడ కూడా భూముల బేరాలు లేవు, ఏ బేరం లేదు. మొత్తం దరిద్రం అయిపోయింది తెలంగాణ. భయపడేది ఏం లేదు. 3 ఏళ్ళు లోపుకే పట్టుండ్రి. 3 ఏళ్ళు అయితే మన రాజ్యమే వస్తుంది, మన కేసీఆరే వస్తాడు. మనకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళ గోయి వాళ్ళే తవ్వుకుంటున్నారు, వాళ్ళ గోయి ఎవడో తవ్వేది అవసరమే లేదు. కాబట్టి వాళ్ళు ఇంత ఘోరం చేస్తారని ప్రజలకు అర్థమైపోయింది. మేము ఎంత అన్యాయం అయిపోయినాం. ఊర్లో పడితే కానీ, సిటీలో కానీ, ఎక్కడ చూడు, అమెరికాలో కూడా బాధపడుతున్నారు. మన రజోత్సవం సభకు ఎంత ఇవాళ పొద్దుగాల అయితే ఎంత సక్సెస్ఫుల్ అయింది. ప్రతి పౌరుడికి, ప్రతి ప్రజలకు, ప్రతి ఒక్క వ్యాపారానికి, ప్రతి రైతుకు, ప్రతి కుల సంఘాలకు, ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది మళ్ళీ మా కేసీఆరే కావాలని.